వాళ్ళకి వాళ్ళే బయట పెట్టేసుకుంటున్నారు. అంటే గతంలో కూడా దీనికి సంబంధించి చర్చలు, ఎంక్వైరీలు ఇవన్నీ అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కదా, ఆ దిశగా ఏమైనా వెళ్తుందా ప్రభుత్వం? సార్ ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఆవిడకి ఇదేం కొత్త కాదు. టీడీఆర్ బాండ్ల మీద కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం ఆవిడే చేశారు అన్నట్లుగా ఆవిడ గురించి మాట్లాడారు సార్. మొత్తం ఆవిడే మంత్రులను బైపాస్ చేసేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవ్వరి మాట వినలేదు, మంత్రుల్ని అందరినీ బైపాస్ చేసి ఆవిడ ఒక్కటే ఈ నేరం అంతా చేసేసింది అన్నట్లుగా ఆయన నేరం జరిగిందని అయితే ఒప్పుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏదైతే ఈ టీడీఆర్ బాండ్ లో ఆ స్కామ్ జరిగిందన్న విషయం అయితే ఒప్పుకున్నారు. అదే అంతర్యుద్ధం. ఆ తర్వాత ఆవిడ తాటకి అదేనండి, ఆవిడ్ని తాటకి అని ఇంకొక మాట అన్నారు. తాటకి అంటే మారీచుడి తల్లి. మారీచుడే దుర్మార్గుడు అనుకుంటే ఆయన తల్లితో ఇతన్ని పోల్చాడు, ఈవిడ్ని పోల్చాడు ఇతను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉండగా ఈ టీడీఆర్ బాండ్ల గురించి యుద్ధం చేశాం ప్రభుత్వంతో. అప్పట్లో మీరు చేస్తుంది తప్పు తప్పు అని అంటే ఇదే కరుణాకర్ రెడ్డి అప్పుడు వచ్చేసి మీరంతా టెంపుల్ సిటీ తిరుమలకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారు, తిరుపతికి వచ్చేసి ప్రశాంతంగా భక్తులు ఉండే చోటకు మీరు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రోజు వచ్చేసి మరి అదంతా ఐఏఎస్ శ్రీలక్ష్మి చేసింది అని చెప్పేసి ఆవిడ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని కనుక క్లియర్గా చూస్తూ ఉంటే సార్ 4 రోజుల నుండి, గత 4-5 రోజుల నుండి కరుణాకర్ రెడ్డి ప్రెస్లో కనిపిస్తూ ఉన్నాడు. టీటీడీ మీద నిందలేస్తూ ఉన్నాడు, అలాగే ఒక టీవీ ఛానల్ చైర్మన్ మీద నిందలేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళు ఆడమన్నట్లాడినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని మీద కూడా నిందలేస్తా ఉన్నాడు. ఈవిడ 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. అప్పట్లో అందరూ కూడా 21 సంవత్సరాలకి ఐఏఎస్ సాధించింది, చాలా గొప్ప అని చెప్పుకున్నటువంటి శ్రీలక్ష్మి గారు కరెక్ట్గా మరి 20 సంవత్సరాలు డ్యూటీ చేసేటప్పటికి, 20 కూడా కాదు ఖచ్చితంగా మరి 20 సంవత్సరాలు అనుకుంటా, 2011 కల్లా మరి అరెస్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కేసుల్లో. ఇప్పుడు మేము పదే పదే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి చూసాం, అంతకుముందు ఆయన తండ్రి ప్రభుత్వం చూసాం. ఆయన తండ్రి హయాంలో జరిగినటువంటి ఘోరాల వల్ల ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా లోపలికి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి. ఐపీఎస్లు చూసుకుంటే మరి ఆ విభాగాలు, ముఖ్య విభాగాలైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లోపలే ఉన్నాడు. ఇప్పుడు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్ లోపలే ఉన్నాడు. రేపో మాపో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి మరొక ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు కూడా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆల్మోస్ట్. సో ఇక్కడ ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా ఉన్నారు అనేది. ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, 2 సిఐడి చీఫ్లు, అలాగే ఐఏఎస్లు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దేశ చరిత్రలోనే లేవు, దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఐపీఎస్ సంజయ్ గారి విషయం చూద్దామండి. ఐపీఎస్ సంజయ్ గారు ముందుగా హైకోర్టులో బెయిల్ అప్లై చేస్తే సరే ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేయించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే, మీకు బెయిల్ మీరు బెయిల్ తీసుకునే అర్హత లేదు అని అన్న తర్వాత తప్పనిసరి పరిస్థితిలో లొంగిపోవాల్సి వచ్చింది. ఇదే ఐపీఎస్ సునీల్ ఈ సంజయ్ ఫైర్ సర్వీసెస్ లో ఉన్నటువంటి చేసినటువంటి నేరాలకు కానీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సిఐడి చీఫ్ గా వచ్చిన తర్వాత ఎంత మందిని అన్యాయంగా అరెస్ట్ చేశారు తెలుసా సార్? చిన్న చిన్న సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి కార్యకర్తని 500-600 మందిని అకారణంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ఐపీఎస్ సంజయ్. ఆ విషయాలు నేను అప్పట్లో మాట్లాడితే, ఒక వీడియో మాట్లాడితే ఆ వీడియోని డిలీట్ చేయమని నన్ను బెదిరించారు. నేను నిన్న నా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో పోస్ట్ చేశా. ఈ వీడియో డిలీట్ చేయమని అప్పట్లో సంజయ్ నన్ను బెదిరించాడు అని. సో ఈ చైన్ ఏం చేసుకుంటారో చేసుకోండి సార్, మీరు అరెస్ట్ చేయండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయండి, ఏదైనా చేయండి, నేను ఆ వీడియో డిలీట్ చేయను అని చెప్పిన సందర్భం. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇక్కడ మేము ఐపీఎస్ సంజయ్ గారు సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో ముఖేష్ కుమార్ మీనా గారు ఆదేశించారు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుండి ఒక కేసు వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ మీరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవట్లేదు అని అన్న తర్వాత నేను వెళ్ళి సంజయ్ని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఏంటంటే మా నాయకుల ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిపై వాళ్ళ ఫోటోలు మార్పులు చేస్తున్నటువంటి ఎలక్షన్ టైంలో ఏదో కోడ్ ఉన్నప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో కూడా సంజయ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఈయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఢిల్లీ వెళ్ళి. మీకు గుర్తుందా పవన్ గారు? అవును, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సివిల్ సర్వీసెస్ రూల్స్ కు విరుద్ధంగా సంజయ్ గారు వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెడతారు. తెలంగాణలో పెట్టారు, ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి ఢిల్లీలో కూడా పెట్టారు మళ్ళీ.
అవునవును, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటటువంటి ఒక మేధావి, ఇద్దరు కలిసి ఆ పెట్టారు. మేధావి ఈ మేధావి ఇద్దరు కలిసి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో. అది సివిల్ సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధం. ఉమ్, ఇంకోటి 85 సంవత్సరాల రామోజీరావు గారు బెడ్ మీద ఉంటే ఆయన ఫోటోలు బయటకు వదిలేసి రాక్షసానందం పొందినటువంటిది ఇదే వ్యక్తి ఈ సంజయ్. నిన్న జైలుకి తీసుకెళ్తా ఉంటే మాత్రం తల దించుకొని తలకి కచ్చి పట్టం పెట్టుకుంటా జైలుకి వెళ్తా ఉన్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే చట్టం ఎవరికైనా సమానంగా ఉంటుంది, ఎవరికి ఫేవర్ గా ఉండదు. తప్పు చేసిన తప్పు చేసినట్టు చూస్తుంది, కరెక్ట్ చేసిన కరెక్ట్ చేసినట్టు చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అదే ఆయన తండ్రి ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి వెళ్ళడం అనేది సహజమైనప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ ఎందుకు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే మరి 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి అతన్ని జైలుకి తరలించేటటువంటి విఫల యత్నం చేశాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వీలైందా? వీలు కాల. ఏబి వెంకటేశ్వరరావు గారికి విరుద్ధంగా ఒక్క సాక్ష్యం కూడా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయాడు. సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా ఇబ్బంది పెట్టి ఇంకా ఆయన దిగిపోయే సమయానికి అప్పుడు ఏదో పోస్ట్ ఇచ్చారు కదా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. కోర్టు ఆదేశంతో మే 31వ తేదీన ఆయన ఒక్కరోజు, అది కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి కమిషనర్ గా ఆయనకు ఒక్కరోజు పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ చేసి ఆయన దిగిపోయారు. అట్లా చూశాడు ఐఏఎస్ ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి నువ్వు ఆడమన్నట్టు మంత్రులు ఆడారు, మంత్రులు కూడా నువ్వు లెక్క చేయలేదు అని చెప్తా ఉన్నాడంటే అది పచ్చి అబద్ధం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు, ఆ రోజు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట విని ఐఏఎస్ శ్రీలక్ష్మి సంతకాలు పెట్టాల్సిన చోట పెట్టింది. ఈ రోజు బ్లేమ్ అంతా ఆవిడ తీసుకుంటా ఉంది. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఇవన్నీ నేను చేయను అని చెప్పాల్సినటువంటి శ్రీలక్ష్మి కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు ఆడి, జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు చెప్పినట్టు ఆడటం వల్ల ఈ రోజు ఇట్లాంటి బ్లేమ్స్, ఇట్లాంటి నిందలు పడక తప్పదు. సో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రభుత్వాలు మారితే మన పరిస్థితి ఏంటి అనేటటువంటి నిర్ణయాలకు వచ్చేసారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లైన్ దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకుంటా ఉన్నారు. ఎట్లాంటి ప్రెజర్స్ లేకుండా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏ కుంభకోణాలకి ఈ రోజు తావు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్, సుబ్బారావు గారు.